రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పార్టీని బలోపేతం చేసే దిశగా జనసేనని పవన్ కళ్యాణ్ ఉన్నారా? వచ్చే ఎన్నికల నాటికి టీడీపీకి ధీటుగా జనసేన ఉండబోతుందా? జనసేనను నిలిపే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారంటే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే స్పష్టంగా అవే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీని బలోపేతం చేసే దిశగా జనసేన గేట్లు తెరిచిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేనలో వైసీపీ నుంచి చేరుతున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇంకా ఉండబోతుందా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి జగన్కు అత్యంత సన్నిహితుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉదయభానులతో పాటు మరికొందరు నేతలు కూడా గ్లాస్ పార్టీలో చేరబోతున్నారా? చేరికలపై జనసేన నుంచి కూడా గ్రీన్ సిగ్నల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు కడప నుంచి మా ప్రతినిధి యూసఫ్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ యూసఫ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏపీలో రాజకీయ పరిణామాలు తీవ్ర దుమారం రేపుతా ఉన్నాయని చెప్పి భావించవచ్చు. దాదాపు ఇప్పటికే ప్రధాన పార్టీలు అయితే బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇప్పుడు జనసేన కావచ్చు, ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం చూసినట్లయితే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నుండి ఎమ్మెల్సీలు కావచ్చు, కీలక నేతలు కావచ్చు, అత్యంత సన్నిహితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అటు రాజశేఖర రెడ్డికి, ఇద్దరికి కూడా అత్యంత సన్నిహితంగా వెలిగినటువంటి మాజీ మంత్రి, అతను కాంగ్రెస్ పార్టీలో కూడా మాజీ మంత్రిగా మెలిగాడు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకాశం జిల్లా నుండి ఇవాళ జనసేనలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అతను పవన్ తో కూడా భేటీ అయ్యారు. ఆయనతో పాటు మరొక 11 మంది ఎమ్మెల్సీలను కూడా పార్టీ నుండి కీలకమైనటువంటి నేతలందరినీ కూడా జనసేనలో చేర్పించేందుకు చర్చలు జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. అందుకు అనుగుణంగానే జనసేనలోకి ఎవరెవరినైతే ఆహ్వానిస్తా ఉన్నారో వారందరినీ కూడా ఒకవైపు అటు టీడీపీ నేతలు కావచ్చు, ఇటు బీజేపీ నేతలు కావచ్చు అడ్డుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా పార్టీని గ్రామ స్థాయి నుండి బలపరుచుకోవాలంటే నాయకత్వం ఖచ్చితంగా అవసరం. అందుకు అనుగుణంగానే అందరినీ కూడా దగ్గరికి తీసుకోవాలనేటువంటి భావనలో ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తా ఉంది. అందుకు అనుగుణంగానే పార్టీ క్యాడర్ అంతా కూడా ఎవరైనా సరే నాయకులు పార్టీలో చేరేందుకు సుముఖత చూపించి ముందుకు వచ్చే సమయంలో ఎవరు ఎటువంటి ప్రకటనలు చేయొద్దండి అని చెప్పేసి ఇప్పటికే పార్టీ నుండి ఓ కీలకమైన ఆదేశం కూడా అందినట్లు జనసేన వర్గాలు అయితే వెల్లడిస్తా ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క బీజేపీలోకి ఎవరైతే వెళ్ళాలని చెప్పి భావించారో వారికి అందరికి కూడా ఇటు జనసేనలోకే వెళ్లేందుకు అటు బీజేపీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే టీడీపీతో ఇబ్బందులు కలుగుతాయని చెప్పి భావించినటువంటి ముఖ్య క్యాడర్ అంతా వైసీపీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలందరూ కూడా అటు జనసేనలోకి వెళ్లేందుకు పూర్తిగా చర్చలు జరుపుతా ఉన్నారు. అందరూ కూడా మరో తర్వాత మరి కడపకు సంబంధించి ఏమైనా నేతలు అక్కడ పార్టీ మారే అవకాశాలు, ఇటువైపు జనసేన వైపు మొగ్గు చూపించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి యూసఫ్? రాయలసీమ వ్యాప్తంగా కూడా చూసినట్లయితే అటు కర్నూలు జిల్లా కావచ్చు ఉన్నారో వారు చేరేందుకు పూర్తిగా ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఎప్పటికీ లైన్ ఉంది అనేటువంటి ఒక అంశంగా మారింది. వీరు లేకుంటే జనసేనలోకి వెళ్ళినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం అయితే తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతా ఉంది. కడప జిల్లా ఇప్పటికీ కంచుకోటగా ఉన్నటువంటి కడప జిల్లా నుండి ఇప్పటికి కూడా ఎవరు వెళ్లేందుకు అయితే సుముఖత చూపించడం లేదు. ఆ విధమైనటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగడం లేదని చెప్పేసి మనకు తెలుస్తా ఉన్నట్టు. రాయలసీమ ప్రాంతంలో కర్నూలు నుండి కావచ్చు, అనంతపురము, చిత్తూరు, ఈ 3 జిల్లాల నుండి కూడా ఎక్కువ శాతం వలసలు ఉండేటువంటి అవకాశం ఉంది. నేతలు కూడా అటు పార్టీలోకి వెళ్లేందుకు సుముఖత చూపిస్తా ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు రాయలసీమకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒక పెద్ద దిక్కుగా మారబోతా ఉన్నారు. జనసేన తరఫున పూర్తిగా వారందరినీ కూడా పార్టీలో చేర్పించుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. అందుకు అనుగుణంగానే వైఎస్ జగన్ కూడా ఇప్పటికే పార్టీ క్యాడర్ను చాలా మందలించారు. ఇటు కడప జిల్లాలోని జెడ్పీ చైర్మన్ టీడీపీ కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో వీరందరితో కూడా జగన్ పదే చర్చలు చెప్తా ఉన్నారు. ఇక రాయలసీమ నుండి అటు జనసేనలోకి ఎవరు వెళ్లకుండా అడ్డుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యూసఫ్. మొత్తానికి రాయలసీమకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తోట త్రిమూర్తులతో పాటు మరొక 10 మంది కూడా ఎమ్మెల్యేలు వైసీపీని వీడే అవకాశాలు ఉన్నట్లు